మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి 2024 సంవత్సరము ఏప్రిల్ నెల 7వ తారీఖు వరకు దేవుడు తన ఉచితమైన కృపలో మనందరినీ కూడా సజీవ లెక్కల్లో కాచి కాపాడి భద్రపరిచి మరొక పరిశుద్ధ దినాన్ని చూడగలిగేటువంటి కృపా భాగ్యతను ఇచ్చి ఉన్నారు. ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని చూడలేక అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. వారికంటే మనం గొప్పవారమని కాదు, యోగ్యులమని కాదు, లేకపోతే సరిపోయిన వారమని కాదు, కానీ కేవలం ఆయన యొక్క ఉచితమైన కృపే మనల్ని ఈ విధంగా సజీవ లెక్కల్లో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకునేటువంటి బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి మన దేవుని ఎంత స్తుతించినా, ఎంత గణపరిచినా మనం ఇంకా రుణస్థులమే. ఎందుకనంటే అటువంటి శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఉన్నాడు. అందుకని దేవుని స్తుతించటము మన జీవితాలకు ఎంతో గొప్ప కృపా బాధ్యత. ఆ స్తుతులతో పాటు దేవుని యొక్క మాటలను కూడా వింటము అంతకంటే గొప్ప బాధ్యత మరొకటి ఏది కూడా లేదు. స్తుతించటం అనేది మానవుడు అందరూ ఎంతగానో ఇష్టపడుతుంటారు వాయిద్యాలు ఉండటం వలన. కానీ దేవుని వాక్యాన్ని వినడానికి మనుషులు ఏమాత్రం కూడా ఇష్టపడరు. పనికిరాని వాటిని కొన్ని మిలియన్స్ చూస్తున్నట్లుగా ఉంటూ ఉంటాయి. లేకపోతే ఎవరో గొడవాడుకుంటున్న వాటిని కొన్ని లక్షల మంది చూస్తున్నట్లుగా యూట్యూబుల్లో ఉంటాయి, ఫేస్బుక్ల్లో ఉంటాయి. లేకపోతే ఎవరో ఒక వ్యక్తిని అపహాస్యం చేస్తున్న దాన్ని కొన్ని వేల లక్షల మంది, కోట్లాది మంది చూస్తున్నట్లుగా ఉంటాయి. కానీ సజీవమైన దేవుని మాటలు వినటానికి మానవుడు ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు. కొంత ఇంకా చెప్పాలి అని అంటే దేవుడు మనల్ని కొంత సరిచేయటం కొరకు ఆయన మనకి కొన్ని వాక్యాలు కొద్దిగా మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాలు వినటానికి ఇష్టపడరు. క్రైస్తవులైన వారు కూడా ఎలా ఉన్నారు అని అంటే తాత్కాలికమైన స్వస్థత కొరకు ఆలోచన చేసి వారికి ఫాలోవర్స్గా ఉంటున్నారు. కానీ నిజమైన దేవుని వాక్యాన్ని అందించే సేవకుడి యొక్క మాటలు వినటానికి ఈ దినం చాలా కొడవడిపోయింది. చాలా వేదన కలుగుతూ ఉంటుంది. దేవుడు అంటాడు కదా, ఆయన వాక్యమై ఉన్నాడు అని అంటున్నారు కదా. అటువంటి వాక్యమై ఉన్నటువంటి దేవుడి యొక్క వాక్కును మనం వినగలిగే వారుగా ఉంటున్నామా? ఈ దినము దాని గురించే దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మనం అన్నిటిని గురించి ఆలోచన చేస్తాం. ఇది ఒకటి ప్రయోగం చేస్తే ఈ యొక్క ప్రయోగం ఏ విధంగా సక్సెస్ఫుల్ కావాలనే ఆలోచన కలిగిన వారు ఉంటాం. లేకపోతే దాన్ని తలంచినది ఏ విధంగా దాన్ని ఒక ముందుకు కొనసాగించాలనే ఆలోచన కలిగిన వారుగా మనం ఉంటాం. కానీ మన ఆధ్యాత్మిక జీవితము మనం ముందుకు కొనసాగించే వారుగా మనం ఉంటున్నామా అనేది ఈ దినం మనం కొద్దిసేపు జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాదు, అసలు మనం ఎందుకు, ఎవరిని, ఏమిటి మనం పూజించాలి, ఎందుకు ఈయన్ని పూజించాలి, ఎందుకొరకు ఈయన్ని మనం సేవించాలి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సో మొదటిగా ఈ యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందుగా దయచేసి మా యొక్క సంస్థ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా లోతైన మర్మముల చేత దేవుడు నీతో నాతో మాట్లాడాలంటే నా గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ యొక్క ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటూ ఇగో రాబోతున్న ఎలక్షన్స్ గురించి ప్రార్థన చేయండి. మంచి ప్రభుత్వం దేవుడు ఏర్పాటు చేయలాగున మందరూ కూడా అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె, ఏ మత భేదం లేకుండా ఎవరిని పూజిస్తున్నప్పటికీ కూడా మనం పూజిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు కాబట్టి ఇతరులను ప్రేమించేవారుగా మనం ఉండులాగున మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని. ఏదో ఒక మతమును, ఒక కులమును గురించి నేను చెప్పట్లేదు, కానీ అందరము ఒకే రక్తాన్ని కలిగి ఉన్నాం. ఒక మనిషి యొక్క రక్తంలో ఎరుపు రంగు మాత్రమే వస్తుంది, కానీ పచ్చ రంగు రక్తం రాదు, లేకపోతే బ్లూ రంగు రక్తం రాదు, లేకపోతే ఇంకొక రంగు నల్ల రక్తం రాదు. అందరికీ వచ్చేది ఎరుపు రక్తమే. ఒక శరీరం అనేది ఒక మార్పు అనేది కొద్దిగా ఉంటుంది. ఒకరు నల్లవారిగా ఉంటారు, ఒకరు ఎర్రవారిగా ఉంటారు, ఒకరు తెల్లవారిగా ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ ఇది మట్టి దేహము కనుక మట్టిలోకి వెళ్ళిపోయే వాళ్ళం. అది కాల్చబడతామా లేకపోతే పాతి పెట్టబడతామా అనేది వాళ్ళకి సంబంధించింది. కానీ మనం అందరం కూడా ఈ భూలోకంలో జీవిస్తున్న కొద్ది తాత్కాలికమైన జీవితంలో అన్యోన్య భావం కలిగి అన్నదమ్ముల వలె ఈ లోకంలో ఒక మంచి పేరును సంపాదించుకుందాం. ఇంతకు ముందు చూసినట్లయితే ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ అన్న, అక్క, లేకపోతే బావ, వదిన అని పలకరించుకునే పరిస్థితులు. కానీ ఈ దినం కొద్ది కొరవడింది. అది కొద్ది బాధగా చెప్తున్నాను, కానీ దాని గురించి అయితే నేను ముందుకు వెళ్ళను. కానీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే
నేను పూజిస్తున్నటువంటి దేవుడు ఎవరు అనేది ఇదేమన్నా తెలియచేయాలనుకుంటున్నాను. 4 విషయాలు నేను తెలియచేయాలనుకుంటున్నాను. మొదటిగా హూ ఇస్ క్రైస్ట్, క్రీస్తు ఎవరు అనే విషయాన్ని నేను తెలియచేయాలనుకుంటున్నాను. రెండోదిగా చూసినట్లయితే ఆ క్రీస్తు మన కొరకు ఏమి చేశారు అనే విషయాన్ని ఇదేమన్నా తెలియచేయాలని అనుకుంటున్నాను. మూడోదిగా క్రీస్తు మనకు ఏమై ఉన్నారు అనేది కూడా తెలియచేయాలనుకుంటున్నాం. నాలుగోదిగా ఈ 3 ఆయన గురించి తెలియచేస్తే, నాలుగోదిగా ఈ 3 విషయాలు తెలుసుకున్నటువంటి మనము క్రీస్తు పట్ల మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ 4 అంశాల గురించి కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. కొద్ది జాగ్రత్తగా ప్రతి మాటలను మీరు భక్తితో వినాలని, ఆ మాటల్లో ఉన్నటువంటి సామరస్యతను మనం తెలుసుకొని, ఆ మాటల్లో దాగిన మిగుడమైన సత్యం ద్వారా మన జీవితాలను దేవునిలో కట్టుకోవాలనే ఆశతోనే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని చేయటం జరుగుతున్నది తప్ప, ఏదో నాకు వ్యూస్ వచ్చేసేయాలి, లేకపోతే లక్షలాది మంది వచ్చేయాలి, వేలాది మంది వచ్చేయాలని ఏనాడు కూడా నాకు ఆశ లేదు. ఒక్క ఆత్మ రక్షించబడితే నా యొక్క ప్రయత్నం అనేది సఫలీకృతం కావించబడుతుంది. ఈ లోకంని నేను విడిచిపెట్టక ముందే నా దేవుని కొరకు కొన్ని ఆత్మలైనా రక్షించాననే ఒక సంతృప్తి కలిగినటువంటి ఒక జీవితాన్ని పొందుకోవాలన్న ఒక ఆశ. ఎందుకంటే నశించిపోతున్న నన్ను, పాపంలో మగ్గిపోతున్నటువంటి నన్ను, దేవునికి దూరస్థమైనటువంటి బ్రతుకులు ఉన్నటువంటి నా జీవితాన్ని దేవుడు ఆయన రక్షించుకున్నారు. ఆయన కొరకు వాడుకోవాలని ఇష్టపడుతున్నారు. కాబట్టి నా వలే నశించిపోతున్న వారిని, కొన్ని ఆత్మలైనా దేవుని కొరకు సిద్ధపడాలని తాపత్తుతోనే నేను యొక్క లైవ్ ప్రోగ్రామ్ని చేస్తున్నాను తప్ప, ఏదో నేను వేరే ఉద్దేశంతో ఏ సంఘాలని విడగొట్టాలని కానీ, ఏ సేవకుడి యొక్క సేవ జీవితాన్ని పాడు చేయాలని నేను అటువంటి తలంపులు కలిగిన వాడిని కాదు. మీరు ఏ సంఘానికి వెళ్తున్నా ఆ సంఘ సేవకుడిని పట్టుకునే ఉండాలి తప్ప మీరు దయచేసి సంఘాలు మారవద్దు. రెండోదిగా ఆ సంఘ సేవకుడు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఆ సంఘ సేవకుడితోనే మీరు నిలిచి ఉండాలి. ఎందుకంటే దేవుడు అంటాడు, స్థిరమైన పునాదులు వేయబడిన వారిగా మన ఆధ్యాత్మిక జీవితము, మన క్రైస్తవ జీవితం ఉండాలి. కాబట్టి సంఘంలో స్థిరపరచబడి ఏదో మనుషులు కనిపిస్తున్నటువంటి ఆ యొక్క బంగారం, ఆ గ్లిటరింగ్ అని అంటారు కదా, దాని వైపు చూడొద్దు. సంఘాలు మారిపోతూ దేవుని యొక్క సేవకుని ఆత్మను దుఃఖపరిచి మనం ఆనందాన్ని అనుభవించలేం. కాబట్టి ఆ సంఘంలో స్థిరపరచబడి ఇలా మాలాంటి వారు చెప్పేటువంటి వాక్యాలు ఇంకా కొద్దిగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనే తలంపుతోనే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది. అయితే ది రిలేషన్షిప్ బిట్వీన్ ది క్రైస్ట్ అనగా క్రీస్తుతో మనకున్నటువంటి, లేకపోతే వ్యక్తిగతంగా, లేకపోతే మన కుటుంబంగా, మన సంఘంగా దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏంటనే విషయాలు మనం ఇద్దరం తెలుసుకోబోతాం. ఆ వాక్యం గురించి కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. రండి. హూ ఇస్ క్రైస్ట్ అన్నాను కదా, క్రీస్తు ఎవరు అనంటే మొదటిగా గమనించగలిగినట్లయితే యోహాను సువార్తలోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వరకు మాటలు కలిగి ఉన్నది. ఆది క్రీస్తు ఎవరు అనంటే, ఆది యందు వాక్యం ఉండెను అనే పదము ఉంటూ అక్కడ కామ ఉండి వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ మాట, ఆ దేవుని యొక్క వాక్యం ఉంది చూసారా, అది ఎవరి దగ్గర ఉందో తెలుసా? సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్ద ఉన్నది. ఆ ఉండెను వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఎవరో తెలుసండి? నిన్ను నన్ను నిర్మించి నిర్మాణకుడు అయి ఉన్నాడని తెలియజేస్తూ, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఎవరు? క్రీస్తు దేవుని దగ్గర, అనగా తండ్రితో పాటు ఉన్నటువంటి వాడు అని చెప్పి, ఆయన ఎవరు అనంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. క్రైస్ట్ ఈజ్ నథింగ్ బట్ ది సన్ ఆఫ్ గాడ్, అంటే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క కుమారుడు అని మనకు తెలుస్తున్నది. ఈయన సర్వ సృష్టికర్త అని అంటానికి చూడండి, సమస్తంను ఆయన మూలంగా కలిగినవన్నీ కలిగిన ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. క్రీస్తు లేకుండా తండ్రి కార్యం చేయలేదు. క్రీస్తు లేకుండా తండ్రి ఈ లోకాన్నంతటి సృష్టించలేదు. మీరు కావాలంటే ఈ మాటను చూచినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు చూచినట్లయితే ఆయన ఆత్మ అల్లాడుచుండెను అనే మాట అక్కడ కనిపిస్తుంది. ఆయనతో తండ్రితో కలిసి మమేకమైనటువంటి ఈ క్రీస్తు ఆయన ఎవరో తెలుసండి? సృష్టికర్త అయినటువంటి దేవుడు. మనకి ఈ దిన తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఇంతటి గొప్ప దేవుణ్ణి మనం పూజిస్తున్నాము, మనం ఆరాధిస్తున్నాం, కానీ ఆయనలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము. తెలుసుకుని ఉండి కూడా మనం దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నాం. అందుకని హెబ్రీ గ్రంథకర్త రాశారు కదండి, 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3వ వచనం ఉంటుంది చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఎవరు? క్రీస్తు సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని యొక్క తేజస్సు అనగా అక్కడ ఆ ఫుట్పీట్ లో రాయబడి ఉంటుంది. ఏమిటో తెలుసండి? ప్రతిబింబము. హీ ఈస్ ది షాడో ఆఫ్ ద లార్డ్. ఆయన
దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నాడండి. అంత గొప్ప దేవుడైనది యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వస్తే ఆ దేవుని యొక్క మాటలను వినలేనటువంటి మన మనసులో వాత వేయబడినట్లుగా ఉన్నాయి. ఈ దినం ఆ దినం మాత్రమే కాదు, 2000 సంవత్సరాల క్రితం మాత్రమే కాదు, కానీ ఈ దినమునకు కూడా ఏమి జరుగుతుంది? దేవుని యొక్క వాక్యము అనేకమైన మాధ్యమికముల ద్వారా, లేకపోతే రోడ్ల మీద కర్రపత్రముల ద్వారా, లేకపోతే సంఘముల సేవకుల ద్వారా, లేకపోతే రేడియోలో, టీవీలో దేవుని యొక్క సత్య సువార్త అందించబడుతుంటే మనం ఏమనుకుంటున్నామో తెలుసా? అది దానితో నాకు సంబంధం లేదు. మనము సృష్టిని పూజించటానికి ఇష్టపడుతున్నాం, కానీ ఆ సృష్టిని చేసిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించే క్రైస్తవుడుగా మనం లేమేమో ఈ దిన అంటున్నాడు. క్రీస్తు ఎవరో తెలుసండి. ఇంకా కొద్ది మాట అంటున్నాడు చూడండి. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమై ఉండి, తత్వం అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆయన దాంట్లో మూర్తిభవించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. తర్వాత చూసినట్లయితే తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో గొప్ప కార్యములు జరిగినాయి, ఆయన ఆలోచనమే గొప్ప ఆలోచన అయి ఉన్నది. ఆయన ఎంత ఆలోచన తెలుసండి? నీ కొరకు నా కొరకు తన తండ్రి చిత్తం ప్రకారము ఈ భూలోకానికి పంపబడి తన ప్రాణాన్ని ఇవ్వటానికి ముందుగానే సిద్ధపడినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి తేజస్సుతో నింపబడినటువంటి దేవుని యొక్క ప్రతిబింబమైనటువంటి యేసు క్రీస్తు వారు అని మనకి ఈ మాట ద్వారా తెలియజేయబడుతుంది. ఇంకా తర్వాత తన మహత్తు మాటల చేత సమస్త నిర్వహించుచు పాపముల విషయంలో, ఈ మాట చాలా ప్రాముఖ్యత ఉన్నది. నీ కొరకు నా కొరకు మనం పాపం చేస్తే, మన భర్తకి మనం చేసిన పాపం తెలిస్తే మన భర్త మనల్ని క్షమించడు. లేకపోతే మన భార్య, ఒక భర్తగా మన భార్యకి తెలియకుండా పాపం చేస్తే ఆ భార్య క్షమించదు. లేకపోతే తల్లిదండ్రులు పాపం చేసినట్లుగా పిల్లలకి తెలిస్తే వాళ్ళు కూడా ఎంతో క్షోభకు గురవుతారు. అదేవిధంగా పిల్లలు కూడా తప్పుదం చేసినప్పుడు తల్లిదండ్రులకు తెలిసినప్పుడు ఎంతో మనోవేదనకు గురవుతారు. కానీ ఈయన ఏమి చేస్తున్నట్టు తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువు వారు మొదటిగా నువ్వు ఎంత పాపము చేసినప్పటికీ, దేవా నేను పాపిని అనటంతోనే మనల్ని క్షమిస్తున్నటువంటి దేవుడండి. ఇంత గొప్ప కరుణ కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదండి. నీ అన్నదమ్ములు నువ్వు తప్పిదం చేస్తే నిన్ను క్షమించరు. లేకపోతే నీ అక్క చెల్లెలు నువ్వు తప్పిదం చేస్తే నీ అక్క చెల్లెలు క్షమించరు. నీ తోబుట్టులకు క్షమించరు కదా. నిన్ను కన్న తల్లిదండ్రులకు క్షమించరు కదా. కానీ మనం ఎంత దోషం చేస్తున్నా మనం క్షమిస్తున్నది ఎవరో తెలుసండి? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అందుకని ఆ క్రీస్తు ఎవరో ఈ దిన ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడని, మహా తేజస్సుతో నింపబడినటువంటి దేవుడని, పాపముల విషయ శుద్ధీకరణ చేసేటువంటి దేవుడని అని తెలుసుకుని, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే, దేవదూతల కంటే కూడా మిన్నైనటువంటి శ్రేష్టత కలిగినటువంటి దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను. క్రీస్తు ఎవరంటే తెలుసా? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన శ్రేష్టత కలిగినటువంటి దేవుడు, ఆయన నీతిమంతుడై ఉన్నటువంటి దేవుడు అండి. ఆయన పాపమును క్షమించినటువంటి దేవుడు అండి. ఎంతగా ఆయన క్షమించాడు తెలుసండి? కొన్ని దినముల క్రింద మనం చేసుకున్నాం కానీ శుభ శుక్రవారం అని. ఆ దినం మొదటి మాట మనకింద ఏంటో తెలుసండి? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని, మనకి క్షమాపణ అనేది ఏమిటో రుచి చూపించినటువంటి దేవుడు అండి. క్షమాపణ ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం ఏంటో తెలియచేసినటువంటి దేవుడు అండి. అటువంటి దేవుడిని మనం పూజిస్తున్నప్పుడు ఎంతగా మనం ఆయన కొరకు మనం జీవించాలి. మొదటిగా ఆయన సృష్టికర్త, ఆయన క్షమించే దేవుడని మనం తెలుసుకునే వారిగా ఉండాలి. రెండులు క్రైస్ట్ అనగా సి అయిపోయింది. నెక్స్ట్ హెచ్ అంటే హీలర్. ఆయన మనల్ని స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. మార్కు సువార్తలోకి మనం వెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట మనకి చాలా శ్రేష్టతగా కనిపిస్తుంది. 1వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాటలు ఈ విధంగా రాయబడిన, సాయంకాలం ప్రొద్దుకినప్పుడు జనులు సకల రోగములు దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్నమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, ఈజ్ ఏ హీలర్, ఈజ్ ఎ గ్రేట్ హీలర్. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో తెలుసా? ఆయన మాటలో స్వస్థత ఉన్నదండి, ఆయన చూపులో స్వస్థత ఉన్నది. ఆయన చూచినప్పుడు మన జీవితంలో స్వస్థత కలుగుతుంటది. ఆయన సిలువ ద్వారా మనకు స్వస్థత ఉన్నది. ఆయన పాద ధూళి ద్వారా మనకి స్వస్థత ఉన్నది. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా?
తెలుసండి, ఆయన నామ స్మరణలో కూడా మనకి స్వస్థత ఉన్నది. ఇంత గొప్ప దేవుణ్ణి పూజిస్తున్నటువంటి మనము ఇక్కడ చూసినట్లయితే పట్నం అంతా ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన స్వస్థపరచు దేవుడని తెలుసుకొని పట్నం అంతా కూడా ఆయన ఇంటి దగ్గరికి వచ్చి వారు ఎదురు చూచి ఉన్నారు. అయితే జరిగింది 34 వచ్చి మార్కు సువార్త 1:34 ఏమనుందంటే, ఆయన నానావిధ రోగం చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అంటే శత్రువుని సైతము ఆయన యొక్క శక్తి ద్వారా ఆయన వెళ్ళగొట్టినటువంటి దేవుడు. అవి తన్ను ఎరిగి ఉన్నను ఆయన దయ్యములను మాట్లాడనివ్వలేదు. ఆయన ఎంత గొప్పవాడో శత్రువు తెలుసుకున్నప్పటికీ శత్రువు యొక్క కోరలను విరిచివేసినటువంటి దేవుడు, నల్లగొట్టినటువంటి చితక కొట్టినటువంటి దేవుడు. అంతటి గొప్ప దేవుడిని మనం పూజిస్తాం. హీజ్ అ హీలర్ అనేది రెండో విషయంగా మనకు తెలుస్తున్నది. మూడోగా క్రైస్ట్ అనగా సిహెచ్ అయింది. అనగా ఏమిటంటే రెడీమర్ అనగా విమోచకుడు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు గొప్ప విమోచకుడై ఉన్నాడు. ఎట్లాంటి విమోచకుడో తెలుసండి. ఇగో మత్తయి సువార్త 11 అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనందరికీ తెలిసినటువంటి మాటనండి. 11:28 మనం చూసినట్లయితే ఆయన అంటాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటూ నేను మీకు విశ్రాంతి కలగజేతును. హీజ్ అ రెడీమర్. ఆయన విమోచకుడై ఉన్నాడండి. ఎట్లా తెలుసా, పాపముల చేత ప్రయాసతో నిండిపోయినటువంటి మన జీవితాలకు, ప్రయాసతో కూడుకున్నటువంటి మన జీవితాలకు ఆయన విమోచకుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఇంతటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఎక్కడైనా చూస్తున్నావా? నేనైతే ఈ లోకంలో ఉంచినప్పుడు ఏదో దేవుళ్ళని, నా తండ్రి బోధకుడై ఉండి కూడా నేను ఏదో ఈ భారతదేశంలో నా భారతీయులందరూ పూజిస్తున్నటువంటి దేవుళ్ళు దేవతలు అనేవారు గొప్పవారు కాదా అనుకొని నేను అనేక మందిరాలు దర్శించి ప్రతి ఒక ఆలయం దగ్గరికి వెళ్ళి నేను సాష్టాంగపడి నమస్కారాలు పెట్టినప్పటికీ కూడా ఏ దేవుడు ఏ దేవత నాతో మాట్లాడలేదు. కానీ ఏ పాపంలో నేనున్నానో, ఏ శాపం చేత నా బ్రతుకు నింపబడి ఉన్నదో, ఆ పాపం నుండి నాకు విమోచన అనుగ్రహించినటువంటి, ఆ ప్రయాసకరమైన జీవితాల నుండి నాకు విమోచన ఇచ్చినటువంటి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడి కొరకు నేను జీవించవలసింది కదా. ఎందుకు ఈ ప్రయాసతో ఉన్నటువంటి మన జీవితాలు మనం మోయలేనటువంటి భారాన్ని కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడట్లేదండి. మన పాప భారమును, మన శాపగ్రస్తమైన జీవితాన్ని అంతటిని కూడా ఆయన శిలువ రానుపై ఆయన మ్రోసి నీకు ప్రోక్షణ ఇచ్చి ఉన్నాడు కదా. అయితే నీకు విడుదల ఇవ్వాలనుకున్నా, నీకు హీ వాంట్స్ టు గివ్ ద రెడీమర్, హీ వాంట్స్ టు మేక్ యూ ద రెడీమర్. నీకు విమోచన దయచేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఆ విమోచన కలిగినటువంటి ఆ విమోచకుడిని నువ్వు గుర్తెరుగుతున్నావా? ఆ విమోచకుడిని నువ్వు పూజించగలుగుతున్నావా? ఆ విమోచకుడిని ఆరాధించగలుగుతున్నావా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మాటలు వింటున్నటువంటి నీవు ఆ విమోచకుడిని తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సిహెచ్ఆర్ అయింది. అనగా ఏమిటి? ఇమ్మోర్టల్. అందుగా ఆయన అనంతుడు, అంటే మరణము లేని వాడుగా ఆయన కనిపిస్తున్నాడు. ఈ మాట నేను అంతం కాదు కానండి. ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. చూడు, నేను మొదటి వాడను కడపటి వాడను. హీజ్ ఇమ్మోర్టల్. ఆయన మరణము లేనివాడు. మరణము ఆయనని ఆపలేకపోయిందండి. ఆయన మరణించినాడని చెప్పి జనులు తెలుసుకొని ఆయన దర్శించుదామని వెళ్తే అక్కడ ఉన్నది ఏమిటో తెలుసండి, అక్కడ రాతి ఖాళీ సమాధి కనబడిందండి. హీజ్ రైజన్, ఆయన లేచి ఉన్నాడు అనే పదం అక్కడ రాయబడుతున్నది. ఎందుకో తెలుసా, ఆయన ముందుగా చెప్పినట్లుగా నేను చంపబడతాను అని ముందుగానే యెషయా గ్రంథ ప్రవక్త అక్కడ ముందుగానే వ్రాసిన లేఖనాల నెరవేర్పు జరగాలి. కాబట్టి ఆయన మరలా పునరుద్ధానుడుగానే ఉంటాడని గొప్ప ప్రవక్తలు ముందుగానే ప్రవచించినట్లుగా ఆయన తిరిగి ఆయన చూద్దామని వెళ్తున్నప్పుడు హీస్ నాట్ దేర్, హీస్ రైజింగ్, ఆయన లేచి ఉన్నాడు. ఈ దినం నీవు ఈ గొప్ప దేవుడు, ఈ మరణము లేనటువంటి దేవుడిని నువ్వు పూజించగలుగుతున్నావా? మరణము చెందినటువంటి వ్యక్తిని నువ్వు ఆరాధిస్తున్నావా? పూజిస్తున్నావా? నువ్వు గణపరుస్తున్నావా? నా ప్రియ సహోదరుడా, నీ యొక్క ఆరోగ్యము లేకపోతే నీకున్నటువంటి ఆ శక్తిని నువ్వు పనికి రాని వాటి కొరకు నువ్వు వెచ్చిస్తున్నావా? లేకపోతే దేవుడు, మరణము లేనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, మరణము సైతము లేచినటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధించగలుగుతున్నావా? అని అందుకని అంటున్నాడు ప్రకటన గ్రంథం 1లో ఇప్పుడు చదవబడినటువంటి మాటలో ఉంది కదండి, ఇదిగో యుగ యుగములో నేను సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మరణము యొక్క తాళము
ఆ యేసుక్రీస్తు వారి యొక్క చేతిలో ఉన్నది. సజీవుడుగా మనం ఉన్నాము అని అంటే ఆయన కృప కదండి. ఆయన మరలా మనం ఏదో ఒక దిన ఈ లోకాన్ని మనం విడిచిపెడతాం. కానీ ఒక్కటి ఏమిటో తెలుసండి, హీఈస్ ఎ గ్రేట్ గాడ్. ఏంటో తెలుసండి, ఆయన మరణము సైతం ఏ విధంగా అయితే మనకి ఆ మరణం మన ఆపలేకుండా మనం పునరుద్ధానం చెందుతామో, ఆయన రాబోతున్నటువంటి ఆ రెండో రాకడ సమయంలో ఇదిగో మృత్యు ఒకవేళ మనం ఆ క్షణంలో ఉంటే మనం అలానే లేపబడతాం. ఒకవేళ మనం నిర్జీవం అయిపోయి మట్టి దేహంలో మనం కప్పబడినట్లయితే నీ ఎముక ఎక్కడున్నప్పటికీ కూడా వాటన్నిటిని సమకూర్చి మహిమ కలిగినటువంటి దేహాన్ని ధరింపచేసి ఆయన నిత్య రాజ్యంలో చేర్చుకుంటాం. కాబట్టి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు మరణము లేనటువంటిది. హీస్ ఎ ఇమ్మోర్టల్ గాడ్. ఆయన మరణము లేనటువంటి దేవుడు అయి ఉన్నాడు. నా క్రైస్ట్ CHRI అయింది. ఎస్ అనేది సావరిన్ అనే మాట, ఆయన సార్వభౌమాధికారి అయి ఉన్నట్టు దేవుడై ఉన్నాడు. రండి ఇందులో చూద్దాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఆయన ఔన్నత్యం గురించి అక్కడ ప్రకటించబడుతుంది. 28వ అధ్యాయము 16 నుండి 20 వరకు మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది. 11 మంది శిష్యులు యేసు తమ యొద్దకు గలియోకు కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును, ఇది రాసుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి, ఆయన పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హీఈస్ ఎ సావరిన్ లార్డ్. ఆయన గొప్ప సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు. ఏమిటో తెలుసండి, పరలోకమునందు ఆయన సార్వభౌమాధికారాన్ని కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అదేవిధంగా భూమి మీద ఆయన సార్వభౌమాధికారాన్ని కలిగినటువంటి దేవుడు. ఆ సార్వభౌమాధి కలిగి ఉన్నటువంటి దేవుడు అంటున్నటువంటి మాటలు ఏంటో తెలుసండి. 19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో అని అంటున్నాడు. ఈ దిన అంత సార్వభౌమాధి కలిగినటువంటి దేవుణ్ణి మనం ప్రకటిస్తున్నాము, మనం కలిగి ఉన్నాం. అయితే నువ్వు దేవుణ్ణి ప్రకటించే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే ఏదో నా జీవితం ఏదో జరుగుతుంది, ఎవరో నన్ను చంపివేస్తారు, ఎవరో నన్ను కొడతారు, ఏదో ఒక దినంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ మనం విడవక ముందే ఆయన నీ కొరకు నా కొరకు ఇదిగో శిష్యులతో చెప్తున్నట్లుగా మీరు సర్వ సృష్టికి వెళ్ళి సత్య సువార్తను ప్రకటించుడి, నాకు శిష్యులుగా చేయడని అన్నారు. దేవుడు నిన్ను శిష్యులుగా చేయట కొరకే కదా ఆయన నీకు అటువంటి సార్వభౌమాధికారాన్ని ఇచ్చిన్నాడు. ఎంత కంఫర్ట్ లైఫ్ని మానవుడికి దేవుడు అనుగ్రహించున్నాడు. అంతటి కంఫర్ట్ లైఫ్ని అనుభవిస్తున్నటువంటి నీవు ఆర్ యు ఐడెంటిఫై దట్ అవర్ లార్డ్ ఈజ్ ఎ సావరెన్ లార్డ్ గాడ్ అని చెప్పి నువ్వు తెలుసుకుంటున్నావా? అంత సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు అని నువ్వు గుర్తెరుగుతున్నావా? లేకపోతే బానిసగానే నువ్వు బ్రతుకుతున్నావా? ఇదిగో ఎవడో నన్ను కొడతాడు, ఏదో నా ప్రాణం తీస్తాడు, నాకెందుకులే, ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది సేవకులు ఉన్నారు, వాళ్ళ వెనక లక్షల మంది, వాడెవ్వడు చేయడండి. జనాములు కలిగి ఉన్నటువంటి సేవకుని దినం మాట్లాడలేకపోతున్నారు. కానీ నిజంగా రోషం కలిగి దేవుని యందు కలిగి ఉన్నటువంటి సేవకుడు ఇదిగో నా ప్రాణం పోయినా పర్లేదు, నా దేవుణ్ణి నేను ప్రకటించాలి, నా ప్రాణం పోయినా పర్లేదు, నా దేవుని సత్య సువార్తను ప్రకటించాలి. రాత్రికాల సమయంలోనే నేను అలా చూసుకుంటూ వెళ్తుంటే విడల్లూరు బస్ స్టాండ్ దగ్గర ఒక క్రైస్తవ సహోదరుడు దేవుని సువార్తను ప్రకటిస్తుంటే నీకు ఏమి అధికారం ఉందని కొడుతున్నప్పటికీ, ఏమి అధికారం ఉందని తన మీద దౌర్జన్యం చేస్తున్నప్పటికీ ఆ బైబిల్ని ఇసురువేసినాడు, కర్రపత్రాలు ఇసురువేసినాడు అన్య సహోదరుడు. అయినప్పటికీ తను తిరగబడలేదండి. తిరగబడుకోకుండా ఆ విసురు వేసిన బైబిల్ అన్ని తీసుకున్నాడు, కర్రపత్రములన్నీ తీసుకున్నాడు, ఆ చిన్న బుక్స్ దేవుని యొక్క సత్య సువార్త కలిగిన పుస్తకములను తీసుకొని మరలా తన యొక్క సువార్త పరిచయం ముందు కొనసాగించినాడు. నా ప్రియ సహోదరుడా, నీకు దేవుడు అటువంటి సార్వభౌమాధికారాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వు దేని కొరకు వినియోగిస్తున్నావు? దేవుడు ఇక్కడ అంటున్నాడు, లోకంలోకి వెళ్ళి నా కొరకు శిష్యులుగా తయారు చేయడం, శిష్యులకు చెప్పినట్లుగా నిన్ను దేవుడు ఇంకా నీ భూమి మీద సజీవుడిగా ఉంచి ఉన్నాడు కదా. అయితే నువ్వు ఏమి చేస్తున్నావు? దేవుని కొరకు జీవిస్తున్నావా? దేవునికి దూరంగా ఉంటున్నావా? కాబట్టి క్రీస్తు ఎవరు అనంటే మొదటిగా ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, రెండోది ఆయన స్వస్థపరచు దేవుడై ఉన్నాడు, మూడోదిగా ఆయన విమోచకుడై ఉన్నాడు, నాలుగోదిగా ఆయన మరణము లేని వాడై ఉన్నాడు, ఐదోదిగా చూచిన సార్వభౌమాధికారాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అనగా ఆయన ట్రస్ట్ వర్ది, ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఎట్లా తెలుసండి? హెబ్రీల్ గ్రంథకర్త రాస్తాడు కదండి, హెబ్రీ గ్రంథకర్త ఒక మాట రాస్తున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16 వరకు చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను
గొప్ప యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా ఉన్నాడు కాబట్టి పట్టుకోవాలి. ఏంటిదండి? ఎందుకో తెలుసా? ఆయన ఉన్నవాడై ఉన్నాడు, అనువాడై ఉన్నాడు అని తన్ను తానుగా ప్రత్యక్షపరచుకున్నాడు కాబట్టి ఆయన ఉన్నాడని మొదటిగా మనం నమ్మాలి. రెండోది గట్టిగా ఆయన్ని పట్టుకోవాలి. తర్వాత చూడండి ఇంకా ఉంది. ఏమన్నా మన అంటూ లేనివాడు కానీ సమస్తము విషయంలోనూ ఆయన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా. మొదటగా ఆయన ఉన్నవాడు, ఆయన పట్టుకోవాలి. పాపం లేనటువంటి జీవితంగా మన జీవితం ఉండాలి. ఎందుకో తెలుసా? నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, ఆయనలో ఏ పాపం లేదండి. ఆయన ఒక పురుషుడు అండి. ఆయనలో పాపం ఉన్నవాడు, కన్నుగన్నవాడు. 2000 సంవత్సరాల నుండి అనేక మంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. కానీ ఈ దినానికి వారికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పాపి అని ఒక్కడు కూడా రుజువు చేయలేకపోయాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను ప్రకటిస్తున్నటువంటి క్రైస్ట్, హీఈస్ అ ట్రస్ట్వర్తీ లార్డ్. ఆయన నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు. అటువంటి నమ్మదగిన దేవుడి పట్ల ఇదిగో ఇదే మాట రాయబడింది. ఇదే మాట హెబ్రీ 4:16 వచనం చూడండి. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సమయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదము. ఆయన కృపాసనం యొద్దకు చేరాలి. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన కృప కలిగిన పాదాల చెంతకు వచ్చి, దేవా నేను పాపినయ్యా, నేను ఏదో నా స్వశక్తితో నేను సంపాదించుకుందాం అనుకున్నాను, నా స్వశక్తితో నేను ఎదగగలనని నేను అనుకున్నాను. కానీ నేను ఎంత ఘోర పాపినో నాకు తెలిసిందయ్యా. మీ కృపాస కింద దగ్గరికి వస్తాం, మీ పాదాల చెంతకు వస్తున్నానయ్యా. అయ్యా మీ కృపా కనికరం నా పట్ల చూపించండి అంటే నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు హీస్ అ ట్రస్ట్వర్తీ పర్సన్. ఆయన నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఆయన నీ పట్ల ఆయన కార్యం చేయగలడు. హీఈస్ అ క్రైస్ట్. ఆయనే దేవుడై ఉన్నాడు. క్రీస్తు ఎవరు అని అంటే ఆయన మొదటిగా సృష్టికర్త అయి ఉన్నాడు, రెండోదిగా స్వస్థపరచువాడై ఉన్నాడు, మూడోదిగా ఆయన విమోచకుడై ఉన్నాడు, నాలుగోదిగా ఆయన మరణం లేనివాడుగా ఉన్నాడు, ఐదోదిగా ఆయన సార్వభౌమాధికారాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు, ఆరోదిగా ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఈ 6 విషయాలు ద్వారా మనం తెలుసుకోవాల్సింది దేవుడు ఎవరు అని మనం తెలుసుకున్నాం. అయితే దేవుడు ఎవరు అని మనం తెలుసుకున్నాం కదా. ఈ దినంన మనం ఇంకా కొద్ది ముందుకు నేను వెళ్తున్నాను. దేవుడు ఎవరో తెలుసుకున్నటువంటి మనము రెండోదిగా గమనించ వాట్ క్రైస్ట్ డిడ్ ఫర్ us. ఆయన అంత గొప్ప దేవుడు అని అంటున్నావు కదా. అయితే ఆయన నాకు ఏం చేశాడని ఎప్పుడు కూడా మానవుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసండి. నాకేంటి అని అంటారు కదండి. నేను ఇది చేస్తున్నాను, అయితే నాకు ఇది ఏంటి, దీనివల్ల ప్రతిఫలం అని ఆశిస్తున్నాం కదా. అయితే చెప్తున్నాను చూడండి, ఏ దేవుడు చేయలేని, ఏ యొక్క దేవత చేయలేనటువంటి గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి ఒక గొప్ప కార్యంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు చేస్తున్నారు. ఏమిటో తెలుసా? క్రీస్తు మన కొరకు ఏమి చేస్తున్నాడు అనే పాయింట్ లో మొదటగా నేను చెప్తున్నాను చూడండి. ఈజ్ అనగా క్రూసిఫైడ్ అంటే మొదటిగా నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడినట్లుగా తెలుస్తున్నది. ఈ మాటను నేను చూసినట్లయితే లూకా సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. లూకా సువార్త 23వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఈ మాటల్లో ఈ విధంగా మనం గమనించే 23:33 వచనంలో మనం ఈ మాటల్ని ఈ విధంగా చూడు. వారు కపాలమైన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడం వైపున ఒకరిని ఆయనతో పాటు సిలువ వేసి నేరస్తుల మధ్య ఆయనను సిలువ వేయటానికి మానవుడు ఇష్టపడి ఉన్నాడండి. ఆయన కూడా ఆయన సిలువ వేడి ఎప్పుడు అంతకు ముందు అయితే గనక దావీదు మహారాజుకి జై జై అన్నారు. ఆయన్ని ఎంతగానో పొగిడినటువంటి ఆ నోటి ద్వారానే ఈయన సిలువ వేడి అని చెప్పి పరిచి ఉన్నాడు. ఆయన సిలువకు తన్ను తనుగా అప్పగించుకున్నాడు. ఎవరి మధ్య తెలుసండి? 2 దొంగల మధ్య అండి. ఆ దొంగల మధ్యకు కూడా ఒక విషయం చెప్పాలనుకున్నాం. ఒక దొంగలో అయితే దేవుని చూచిన తర్వాత ఇంకను దేవుని అపహాస్యం చేసే దొంగ ఉన్నాడు. ఇంకొక దొంగ ఏంటో తెలుసండి? నేను దొంగని, ఈయన విమోచకుడు, ఈయన గొప్పది స్వస్థపరచువాడు, ఈయన సృష్టికర్త, ఈయన మరణం లేనివాడు, ఈయన నమ్మదగిన దేవుడు, హీస్ అ ట్రస్ట్వర్తీ పర్సన్ అని ఆయన నమ్మి ఉన్నాడు. కాబట్టి వెంటనే ఆ దొంగలో కలిగింది మనసు ఏంటో తెలుసండి? మారు మనసు కలిగింది. ఆ సిలువ దగ్గర కూడా ఒక మారు మనసు కలిగినటువంటి అనుభవం అనేది కనిపిస్తుంది. ఆయన అంటాడు కదా, ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే ఆ మాటల్లో మనకు కనిపిస్తుంది కదా, ప్రభా నేను తప్పుడు వాడిని, నన్ను జ్ఞాపకం చేసుకుంటే వెంటనే నేడు నీవు నాతో కూడా పరదైష్లో ఉందవు. ఎంత గొప్ప బాధ్యత నా దొంగ పొందుకున్నాడు. ఒక దొంగ అయితే నరకాగ్నికి అప్పగించబడి ఉన్నాడు, మరొక దొంగలో
దేవుని యొక్క సిలువ ఏం చేసిందో తెలుసండి, ఆ దొంగ చూస్తున్నాడు, నాకైతే ఇది తగిందే, నేను దొంగవాణ్ణి కాబట్టి నన్ను సిలువకేసి కొట్టారు, అది నేను తగిన వాణ్ణే, కానీ ఏ పాపం ఎరగని వాణ్ణి ఇదిగో మాతో పాటు కలిపేశారు అని చెప్పి ఆ దొంగలో పశ్చాత్తాపం కలిగింది. ఆ పశ్చాత్తాపము ఆయనకి ఎక్కడ తీసుకెళ్ళింది తెలుసండి, పరదేశంలోకి తీసుకుని వెళ్ళి ఉన్నది. నా ప్రియ సహోదరుడా, he crucified for you. ఏమి చేస్తున్నాడంటే, as a Christ he has crucified for you your sin and for my sin. నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన సిలువ వేయబడి ఉన్నాడని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతున్నది. రెండుగా సి తర్వాత హెచ్ చూసినట్లయితే హ్యూమిలేటెడ్ అనగా ఆయన దీనుడిగా చేయబడి ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రభు. ఏమి చేయబడ్డాడు తెలుసా, ఏం చేశాడు తెలుసా, క్రీస్తు మన కొరకు ఒక దీనునిగా ఆయన పరలోకపు సింహాసనం మీద, ఆ బంగారు సింహాసనం మీద ఆశీనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఒక దీనునిగా వచ్చి ఉన్నాడు కదండి. ఈ మాటలు నేను చూపిస్తాను. యెషయా గ్రంథకర్త రాస్తా ముందుగానే ప్రవచన వాక్యాలు, ఇది నాకు చాలా ఇష్టమైన మాట, చాలా ఆలోచింపదగినటువంటి మాట. 53 గ్రంథంలోకి వెళ్ళినట్లయితే యెషయా గ్రంథం 53 ఇక్కడ 3వ వచనంలో రాయబడింది, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతను తృణీకరింపబడిన వాడు గనుక మనం అతను ఎన్నిక చేయలేకపోతుమి. ఈ మాటల గురించి ఆలోచన చేస్తే గుండె పగిలిపోయేటువంటి విషయాలు కదండి. నిజమే, మనలో ఏదైనా తప్పిదం మనం చేస్తే ఆ తప్పిదాన్ని ఎదుటి వ్యక్తి ఎత్తి చూపిస్తే మనం తప్పిదాన్ని ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా, ఇంకా తిరగబడుతూ ఉంటాము. అయితే నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఏం చేశాడు తెలుసా, నీ కొరకు నా కొరకు ఆయన ఒక దీనుడిగా రూపాన్ని దాల్చుకున్నాడండి. ఎలా తెలుసండి, తృణీకరింపబడే దీనుడిగా అయిపోయాడండి. రెండోది విసర్జింపబడినటువంటి, అంటే మనుషుల చేతనే విసర్జింపబడినటువంటి పరిస్థితుల్లోకి, అనగా మనుషుడు ఏం చేసి ఉన్నాడు తెలుసండి, ఆయన మోమపై ఉమ్మి వేసినప్పటికీ ఆ ఉమ్మి సైతము అది అట్లా కారిపోయిందే తప్ప ఆయన ఏమాత్రం కూడా తుడుచుకోవటానికి కూడా లేనటువంటి పరిస్థితులండి. ఆయన డొక్కలో కత్తి బల్లెముతో పొడుస్తుంటే ఆ రక్తము ఉన్నటువంటి ఆఖరి అది గుండెపోటు కొట్టుకున్నప్పుడు ఆ రక్తం చింది పడినప్పటికీ కూడా జరిగిన గొప్ప కార్యం ఏంటో తెలుసండి, ఆ మనిషికి స్వస్థత. ఆ కళ్ళ జబ్బు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే డొక్కల పొడిచాడో యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ఆ కళ్ళ మీద పడినప్పుడు స్వస్థత పొందుకున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి ఆర్ హ్యావింగ్. మన దేవుడు వాట్ ఎ గ్రేట్ సేవియర్ వి ఆర్ హ్యావింగ్. మన దేవుడు ఎంత దీనుడుగా అయిపోయాడు తెలుసండి. ప్రతి విషయంలో తృణీకరించబడినప్పటికీ ఆయన గొప్పవానిగా చేశాడు. ఆయన బాధింపబడుతున్నప్పటికీ ఆయన మనల్ని క్షమించాడు. ఆయన విసర్జింపబడుతున్నప్పటికీ నిన్ను ఒక గొప్ప సింహాసనం మీదకి నీ మానవుడిగా జీవింప చేస్తున్నాడు కదా. ఇన్ని కార్యములు చేసినటువంటి దేవుడి కొరకు నువ్వేమి చేస్తావు? ఇదన్నా ఆయన ఏమి చేశాడు? ఇదిగో 3 మేకులు పీక్కోలేని వాడు ఏం పీక్కుతున్నావని అనుకుంటున్నాడు. ఆయన కనుక మేకులు పీక్కొని ఉంటే ఈ దినం మానవుడికి క్షమాపణ అనేది ఉండేది కాదు. ఈ దినం మానవుడు ఆయన కనుక మేకులు పీక్కొని ఉంటే నువ్వు ఎప్పుడో అంతమైపోయేవాడు, యుగాంతం అనేది ఉండేది. కానీ తన తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి సమస్తముని, ఆ భారము, ఆ కష్టము, ఆ శ్రమను, ఆ ఇరుకుల్ని, ఆ ఇబ్బందుల్ని, ఆ ప్రతికూలమైన పరిస్థితులను తన శరీరం అంతా కూడా ఎన్నో దెబ్బల చేత గాయపరచబడుతున్నప్పటికీ కూడా ఆయన మౌనిగా ఉన్నాడు. దేని కొరకు తెలుసా? ఆయన తృణీకరింపబడినప్పటికీ కూడా నిన్ను ఒక గొప్ప స్థితిలోకి ఉంచాలని ఇష్టపడ్డాడండి. అటువంటి దేవుణ్ణి, ఆయన దీనుడిగా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి నువ్వు మహిమపరిచే విధంగా ఉంచినావా? మూడోదిగా సిహెచ్ అయింది. ఆర్ అనగా ఆయన రైల్డ్ అనగా దూషింపబడిన వాడిగా అయిపోయాడండి. ఎలా తెలుసండి? రండి మార్కు సువార్తలోకి మనం వెళ్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మాటలు మనకి కనిపిస్తున్నాయి. 15వ అధ్యాయము మనం గమనించినట్లయితే 29వ వచనంలో ఈ మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. చూడండి, అప్పుడు ఆ మార్గం వెళ్చిన వారు తన లూచి, ఆహా దేవాలయం పడగొట్టి 3 దినములు కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయొచ్చు. వీడి ఇతరులను రక్షించును, తన్ను తానే రక్షించుకొనలేడు. అప్పటి వరకు పరిచయులు యేసుక్రీస్తు ప్రభు వార్త నడవలేదా? నడిచారు. శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభు వార్త నడవలేదా? నడిచారు. వారే దేవుని అపహాస్యం చేస్తూ దూషించిన వారండి. తన వారి చేతనే ఆయన దూషింపబడినప్పటికీ కూడా ఆయన తిరిగి ఆయన దూషింపలేదండి.
గొర్రె గనుక కసాయివాడి ముందు ఏ విధంగా మౌనిగా ఉంటుందో, ఈ లోకం అనే ప్రజలు, ఆయనతో నడిచినటువంటి ప్రజలు, తను దూషిస్తున్న వారందరి ముందు ఒక గొర్రె వలె మౌనంగా అయిపోయి ఉన్నాడు. అందుకని ఈ దిన అనేక మంది అంటారు, అరే ఈడు గొర్రె 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 అని అంటారు. నిజమే, గొర్రె సాత్వికమైన హృదయం కలిగింది కాబట్టి నువ్వు ఇన్ని దూషిస్తున్నా, నువ్వు ఇన్ని అపహాస్యం చేస్తున్నా, ఇంతగా అవహేళన చేస్తున్నా, ఇంతగా కొడుతున్నా, ఇంతగా చంపుతున్నా, ఈ గొర్రె ఎందుకుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు మాదిరికరంగా ఉన్నాడు కాబట్టి ఈ దిన ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీ గురించి ఆయన దూషింపబడినాడు. ఆయన ఏ పాపం ఉందని, ఏ తప్పిదం చేసిన వాడు కానీ, ఏ విధంగా అపరాధం చేసినా ఉన్నది అని చెప్పి ఏ మానవుడు కూడా కనిపెట్టలేకపోయాడు కదా. అయితే నువ్వు ఆయన ఏం చేసావు తెలుసా? నీ పాపముల చేత, నా పాపముల చేత దూషింపబడేటట్లుగా చేస్తున్నావు. నీకు మంచి జరిగితే దేవుడిని ఎంతగానో గొప్ప దేవుడు అని అంటావు. ఇంకా మానవుడుకున్నది లక్షణం ఏంటో తెలుసండి, మంచి జరిగితే తీసుకెళ్లి డిబ్బీలు డబ్బులు అంటే వ్యాపార రీత్యంగా దేవుని యొక్క మహిమను నువ్వు మార్చేస్తావు. దేవుడు ధనాన్ని కోరుకోవట్లేదు, దేవుడు శాపాన్ని కోరుకోవట్లేదు, దేవుడు దాన్ని కోరుకోవట్లేదు, దీన్ని కోరుకోవట్లేదు. ఆయన కోరుకుంటున్నది ఏమిటో తెలుసా? నీ పక్షంన, నా పక్షంన ఆయన దూషింపబడినప్పటికీ నిన్ను నన్ను ఒక ఆశీర్వాదకర్తగా మార్చడానికి, ఆయన ఇష్టపడటానికే శిలువ మ్రానుపై ఆయన వేలాడినట్లుగా తెలుస్తున్నది. 4వదిగా చూచినట్లయితే క్రైస్ట్లో CHRI ఇమ్యులేటెడ్ అనగా అవమానించబడినట్లుగా తెలుస్తున్నది. ఈ యొక్క మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే ఇదే 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 16 నుండి 20 వరకు ఉన్నటువంటి మాటలు మనం చూచినట్లయితే ఈ విధంగా అదన్నీ మీరు చూడండి. ఆయన అన్ని చూచినట్లయితే తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుండి ఆయనకు నమస్కారం చేసి ఈ మాటలంటూ వారందరూ ఏం చేసేది, ఊదా రంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొలగించి ఆయన సిలువేటకు తీసుకొని పోయేది. ఎన్ని అవమానాలు జరిగినాయండి. ఆయన కొరడాలతో ముందు రోజు రాత్రి కలిసిన ప్రార్థనలో ఉంటున్న గురువారం రాత్రి కలిసంలో ఆయన ప్రార్థనలో ఉంటే 17 గంటలు భయంకరమైన నరక యాతను ఒక మానవుడిగా శరీరీతిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు అనుభవించున్నాడండి. ఆ 17 గంటల్లో దేవుడి దగ్గరికి వచ్చి ఆ యొక్క గిన్నె నా యొద్దను తొలగించమని అన్న వెంటనే అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు, ఇది నా చిత్తం కాదు కానీ మీ చిత్తమే నెరవేరును గాక అనగా ఆ మాట అని ఆ గిన్నెలో ఉన్నటువంటి పాత్రను తీసుకొని ఆయన త్రాగి ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ఈ మాటలు వింటున్నప్పుడు, నీ జీవితంలో అవమానాలు కలుగుతున్నప్పుడు, అవమానాలను భరించలేకపోతున్నావా? అవమానాలు నీ జీవితంలో కలుగుతున్నప్పుడు తట్టుకోలేకపోతున్నావా? ఆయనతో పాటు నడిచినారు, ఆయనతో పాటు అన్నం తిన్నారు, ఆయనతో పాటు ఇదిగో తిరిగి స్వస్థత పొందుకున్నవారు, ఆయన శిష్యులను పిలువబడిన వారు కూడా ఆయన అప్పగించబడిన సమయంలో శిష్యులు భయపడి పారిపోయి ఉన్నారు. ఇదేమన్నా నువ్వు ఎట్లా ఉన్నది నీ జీవితం? నీ జీవితంలో అవమానం కలుగుతున్నప్పుడు తట్టుకోలేకపోతున్నావా? నా తండ్రి మాచవరం ప్రాంతంలో విజయవాడ మాచవరం ప్రాంతంలో సేవా జీవితం ప్రారంభించినప్పుడు ఆయన దేవుని రక్షణలోకి వచ్చిన తర్వాత, ఈ లోకం అనే నత్నాలయాన్ని విడిచిపెట్టి దేవునిలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఈ దినం మాచవరం ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించడానికి నా తండ్రి మొదటి కారకుడని నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకనంటే నా తండ్రిని కత్తులు పట్టుకొని వచ్చారండి, కర్రలు పట్టుకొని వచ్చి ఉన్నారు, పొలుగులు పట్టుకొని వచ్చారని చంపడానికి. ఆ దగ్గరికి వచ్చిన వారు దూషించి వెళ్ళిపోయినప్పటికీ నా తండ్రి అక్కడ నుండి వెళ్ళిపోదామని అన్నా, వద్దు, నా దేవుని వైపు నేను చూస్తాను, ఐ వోంట్ టర్న్ బ్యాక్, నేను వెనకకు తిరిగి చూడని అవమానాలన్నిటిని కూడా నా తండ్రి ఆ దినం భరించి ఉన్నాడు. ఈ దినం విజయవాడ మాచవరం ప్రాంతంలో కలపాల భగవందాస్ గారు ప్రకటించిన స్వార్థ ఈ దినం ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వీళ్ళు ఉండవచ్చు, కానీ అనేక మంది స్వార్థికులుగా అక్కడ లేపబడ్డారు. నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు అంత అవమానపరచబడి ఉన్నారు కదా. ఆయన అవమానాలన్నీ అవమానంగా తలంచుకొని ఆయన వైపు చూసేవారుగా ఉన్నావా? ఆయన ఏమి చేస్తున్నాడని చెప్పి ఇంకా ఆయన మీద నువ్వు అభండాలు వేస్తున్నావా? లేకపోతే నా కొరకు నా పక్షం ఆయన అవమానించబడ్డారని చెప్పి ఆయన వైపు చూడగలిగే వ్యక్తిగా నువ్వు ఉంచున్నావా? 4వదిగా చూచినట్లయితే CHRI అయింది. ఎస్ అనగా సఫర్డ్, ఆయన ఏంటది, బాధను అనుభవించడానికి ఇష్టపడి ఉన్నాడు. యెషయా గ్రంథకర్త రాస్తాడు కదా, ఇంత చదవబడిన మాటల్లోనే క్రిందలోనే ఉంటుంది చూడండి. యెషయా గ్రంథకర్త అంటాడు కదా 53లోనే 4వ వచనం చూడండి, నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఎంత గొప్ప
బాధను అనుభవించి ఉన్నాడండి. ఆయన వ్యసనాక్రాంతుడుగా నీ కొరకు నా కొరకు మారిపోయి ఉన్నాడండి. ఆయన నీకు నాకున్నటువంటి రోగాలన్నీ ఏదైతే 39 రోగంలో మన బ్రతుకులో ఉన్నాయో ఆ 39 రోగములకు ఆయన కొరడాల చేత నీకు నాకు స్వస్థతను అనుగ్రహించి ఉన్నాడు కదా. దేనివల్ల ఆయన బాధింపబడి ఉన్నాడు, దేనివల్ల ఆయన అవమానింపబడి ఉన్నాడు, దేనివల్ల అంతగా ఆయన బాధలను అనుభవించడానికి ఇష్టపడ్డాడు తెలుసా? నిన్ను నన్ను ఒక గొప్ప ఆశీర్వాదకర్తగా మార్చడం కొరకు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీకు ఒకవేళ ఎంతసేపు దేవుని అవమానపరచటమే, లేకపోతే దేవుడి మీద అభాండాలు వేయటమే, దేవుడు నా జీవితంలో ఏమి చేస్తున్నాడు, ఏమి కార్యం నా బ్రతుకులో జరిగినాయి, ఏం చేసేదని ఇంకా నేను పూజించాలి, ఇటువంటి దేవుడిని నమ్ముకున్నందుకు నా జీవితం నష్టమే జరిగిందని నువ్వు అనుకుంటున్నావా? నేను చెప్పను ఒక విషయం, నా తండ్రి బ్రతుకున్నంత కాలము నా జీవితం ఎంతో ఆనందమయంగా సాగింది. నా తండ్రి చనిపోయిన క్షణంలో నా బ్రతుకు ఒక అంధకారంగా మారిపోయింది. సహాయం చేసే హస్తాలు లేవు. నేను అక్కడ ఉండేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు. ఎటు వెళ్ళిపోవాలి? పిల్లలు, 2 చంటి పిల్లలండి. 2 నెలల పాపని చేతిలో పెట్టుకొని 3 సంవత్సరాల బాబుని చేతిలో పెట్టుకొని కాకినాడ పట్టణానికి వస్తే సహాయం చేసే వారు లేరు. ఒక పూట తిని ఒక పూట తిననటువంటి పరిస్థితులు. కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదని, నేను ఆ బానిసకరమైన బ్రతుకు నుండి, ఆ పాపపు బ్రతుకు నుండి నేను బయటకు వచ్చిన తర్వాత నా దేవుడు ఈ దినం వరకు కూడా నన్ను పస్తు పెట్టలేదు. నేను మాత్రమే కాదని కొన్ని కుటుంబాలకి నేను జీతం ఇవ్వగలిగే పరిస్థితి, కొన్ని కుటుంబాలను పోషించగలిగే పరిస్థితిని, కొంతమంది పిల్లల్ని అక్కున చేర్చుకొని వారికి చదువునిచ్చేటువంటి బాధ్యతను ఎక్కడి నుండి వచ్చిందని. నాకు వేలాది రూపాయలు లేవు, లక్షలాది రూపాయలు లేవు, కానీ ఏ దినాన్ని కూడా నాకు దేవుడు కొదువు కాకుండా ఏ దినముకు కావాల్సిన ఆహారాన్ని నాకు ఇస్తున్నారు. నేను చాలాసార్లు అనుకుంటుంటాం, దేవా రేపు నా బ్రతికి ఎలా ఉంటుందో తెలియదు, కనీసం నా అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంది, కనీసం బ్యాంక్ ఒక 5,000 10,000 బ్యాలెన్స్ అని ఉండమంటుంది. ఆ నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే అవుతుంది అని అన్నప్పుడు దేవుడు ఏమాత్రం విడిచిపెట్టలేదండి. నన్ను పోషిస్తున్నాడు, మమ్మల్ని పోషిస్తున్నాడు, మా సంస్థను పోషిస్తున్నాడు, మా పరిచయను పోషిస్తున్నాడు. ఇటువంటి గొప్ప దేవుడు ఎంతగా నా పక్షంగా నేను చేసిన పాపములు, నేనైతే ఆ సమయంలో ఎంత ఆనందంతో ఆ పాపాలు చేస్తున్నాను, కానీ నా దేవుడు అవమానించబడ్డాడనే విషయం నాకు తెలియలేదు. కానీ నేను ఈ మాటలను నేను చదువుతున్నప్పుడు నా హృదయం ఎంతగానో భారం ఎక్కింది. దేవా, నా కొరకు ఎన్ని అవమానాలు భరించేవయ్యా. నన్ను చూచిన వారు ఏమన్నా తెలుసా? నా తండ్రి సేవకుడు కదా, అరే వీడు సేవ చేస్తున్నాడు, వీడు కొడుకు చూస్తే పాపంలో ఉన్నాడు, వీడు కొడుకు చూస్తే భ్రష్టుడిగా ఉన్నాడు అన్నప్పుడు ఎంత అవమానాలు, దేవునికి ఎంత అవమానం భరితుడిగా నేను అయిపోయాను. నా ప్రియ సహోదరుడా, మనం ఎంతకాలం జీవిస్తామో తెలియదు, కానీ ఈ జీవించిన కొంతకాలమైనా మనము దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మారిపోదాం. ఆఖరిగా చూసినట్లయితే అనగా టార్చర్డ్, ఆయన నీ కొరకు నా కొరకు హింసించబడిన వాడిగా అయిపోయాడు. మత్తయి సువార్తలకు మనం వెళ్ళినట్లయితే 27వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఈ మాటలు మనకి కనిపిస్తున్నాయి. చూద్దాం రండి. మత్తయి సువార్త 27:26 వచనంలో ఈ మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. నేను దయచేసి చదువుతున్నాను, కొద్ది త్వరగా వెళ్తున్నాను. చూద్దాం. 27వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమనంటే, అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి. ఎంత టార్చర్ అండి! కొరడాలతో కొట్టడం అంటే ఒక్కొక్క కొరడ ఒక్కొక్క టైప్ అండి. ఆ ముళ్ళులంటే వెళితే ఒక 3 అంగుళాలు లోపలికి వెళ్ళి ఆ తోలుని అనగా ఆ కన్నం తీసుకొచ్చేటువంటి ముళ్ళులు ఒకటి ఆ విధంగా అయితే, ఇంకొక విధంగా ఏమిటో తెలుసా, గుచ్చుకుపోయి లోపల పాతకుపోయినప్పుడు ఆ పాతకున్న దానిలో నుండి అది లాగినటువంటి ఎంత భయంకరమైన టార్చర్ అనగా ఎంత భయంకరంగా ఆయన హింసించబడినట్లుగా ఇక్కడ రాయపడి ఉన్నది చూడండి. ఆయన తీసుకుపోయి గమనించినట్లయితే 26వ వచనం, కొరడాలతో కొట్టించి సిలువుకు ఆయన్ను అప్పగించినట్లు. ఆ దిన శరీర రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంత టార్చర్ని అనుభవించి ఉన్నాడు. ఆయన ఇంత సఫర్ అయి ఉన్నాడు. ఆయన ఇంత హ్యూమిలేటెడ్ చేయబడి ఉన్నాడు. ఆయన ఇంత రైల్ చేయబడిన, ఇంత హ్యూమిలేటెడ్ చేయబడినాడు, ఇంత క్రూసిఫైడ్ అయినాడు. బట్ ఈ దినం దేవుడు ఎంత గొప్ప కృపా భాగ్యతను ఇచ్చున్నాడు కదా. ఆయనకి నువ్వేం చేస్తున్నావు? వాట్ యు ఆర్ గివింగ్ గిఫ్ట్ టు గాడ్? నువ్వు దేవుని కొరకు చేయవలసింది ఏమిటో ఈ రానున్న 2వ భాగాన్ని, ఆయన నీకు ఏమై ఉన్నాడో అనే భాగము
మనం ఏం చేయాలనే భాగము రానున్న వారిలో చూద్దాం. దేవుడు ఇప్పుడు చెప్పబడినటువంటి మాటల్లో క్రీస్తు ఎవరో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మన కొరకు ఏమి చేస్తున్నాడో విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ 2 విషయాల ద్వారా నువ్వు మొదటిగా క్రీస్తు ఎవరో తెలుసా? నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, నీకు స్వస్థతనిచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. నిన్ను పాప బంధకం నుండి విమోచించినటువంటి విమోచకుడై ఉన్నాడు. ఆయన రక్తం ద్వారా, ఆయన శరీరం దుఃఖపట్టడం ద్వారా. 4వదిగా ఆయన మరణం లేనివాడుగా ఉన్నాడు. ఆయన సార్వభౌమాధికారి అయి ఉన్నటువంటి దేవుడు. 6వదిగా ఆయన నమ్మదగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈ అటువంటి క్రీస్తును ఆయన మన కొరకు ఏమి చేస్తున్నాడు తెలుసా? అంత గొప్ప దేవుడు అయినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడిన వాడిగా అయిపోయి ఉన్నాడు. ఆయన దీనుడుగా చేయబడి ఉన్నాడు. ఆయన దూషింపబడిన వాడిగా ఉన్నాడు. ఆయన అవమానింపబడిన వాడిగా అయిపోయాడు. ఆయన బాధను అనుభవించడానికి ఇష్టపడి ఉన్నాడు. ఆయన హింసలు పొందిన వాడిగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ప్రకటిస్తున్నప్పుడు మనం ఎలా మారాలి? ఈ యొక్క మాటలు మన జీవితంలో దీవెనకరంగా, ఆశ్రితంగా మార్చి ఆయన మహిమ కొరకు అంతం వరకు నమ్మకమైన సాక్షిగా జీవించినట్లుగా దేవుడు మనందరికీ దయచేయుగాక. దీని యొక్క 2వ భాగం వచ్చే వారం మనం చూసుకుందాం. దయచేసి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మీరు ఎవరో నాయన మాకు తెలియచేస్తున్నారు. ఏదో మానవ రీతిలో వచ్చి ఉన్నావు, ఏదో సువార్తను ప్రకటించి వెళ్ళిపోయి ఉన్నారు, లేకపోతే మా కొరకు చనిపోయామనే తెలుసుకున్నామే కానీ మీ ఔన్నత్యం ఏంటో తండ్రి ప్రత్యేకంగా మాకు అందరికీ దినం తెలియచేస్తున్నారు. మీరు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభువా. అయ్యా, మమ్మల్ని స్వస్థపరిచి దేవుడు మీరై ఉన్నావు తండ్రి. మా విమోచకుడు మీరై ఉన్నావు తండ్రి. మా మరణం లేనివాడుగా పునరుద్ధానుడైనటువంటి దేవుడు మీరై ఉన్నావు తండ్రి. సార్వభౌమాధికారత్వాన్ని కలిగినటువంటి దేవుడు మీరై ఉన్నావు తండ్రి. నమ్మదగిన దేవుడు అయి ఉన్నావు తండ్రి. ఇంత గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి దేవుడు అయిన మీరు మా కొరకు ప్రభువా సిలువ వేయబడినావు తండ్రి. నా పాపంల కొరకు సిలువ వేయబడ్డావు తండ్రి. నా పక్షంలో మీరు దీనుడిగా మారిపోయి ఉన్నావు తండ్రి. నాయన మిమ్మల్ని దూషించేవాడిగా నేను ఉన్నప్పటికీ నాయన మీరు నన్ను ప్రతిగా దూషించుకోకుండా మౌనముగానే ప్రభు నన్ను ప్రేమిస్తానే ఉన్నావు తండ్రి. నాయన మీరు అవమానించబడినప్పటికీ, మిమ్మల్ని నేను అవమానించినప్పటికీ కూడా ప్రభా మీరు నన్ను అవమానపరచలేదు ప్రభా. నా అవమానాలన్నిటినీ మీ భుజస్కంధాల మీద వేసుకొని నాకు నాయన మంచి విశాలమైన జీవితాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభా. ఈ పాటి జీవితాన్ని ప్రసాదించున్నావు తండ్రి. నాయన బాధ కలిగించేవాడిగా నా బ్రతుకున్నప్పటికీ నాయన బాధలన్నిటిని భరించున్నావు తండ్రి. నన్ను క్షమించినటువంటి దేవుడు ప్రభా. నేను మిమ్మల్ని నా పాపముల చేత నా జీవితం ద్వారా హింసిస్తున్నప్పటికీ కూడా ప్రభా మీరు ప్రతిగా నన్ను హింసించుకోకుండా అహింసా మార్గాన్ని చూపించినటువంటి గొప్ప దేవుడు ప్రభా. ఎంత గొప్ప మాటలు నాకు తెలియజేస్తున్నావు తండ్రి. నన్ను నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. మీ అందరు నమ్మకం కలిగిన వాడిగా, మిమ్మల్ని సిలువకు అప్పగించే వాడిగా కాకుండా తండ్రి, మిమ్మల్ని అవమానపరిచేవాడిగా కాకుండా ప్రభా, మిమ్మల్ని దూషించేవాడిగా కాకుండా ప్రభా, మిమ్మల్ని ప్రేమించి మీ కనికరాన్ని పొందుకునేవాడిగా నన్ను మార్చమని అయ్యా, మీ బిడ్డలు ఎంతో ఆసక్తితో ఈ మాటలు విని ఉన్నారు ప్రభా. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ మాటలు విని ఉన్నారు. ఈ మాటలన్నీ వారి జీవితంలో పనిచేయడానికి సహాయం దయచేయమని అయ్యా, గడిచిన మాసం అంతా కూడా కేవలం మీ యొక్క ఉచితమైన కృపే ప్రభా. ఎంతో మంది బిడ్డలు చనిపోయి ఉన్నారు తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచున్నావు ప్రభా. నాయన మేము బ్రతుకుటైతే మీ కొరకు అంతవరకు జీవించగలిగే కృప నమ్మకంగా ప్రభా మా ముందు ఉంచబడిన పరుగు పందాన్ని ముందు కొనసాగించడానికి సహాయం దయచేయండి అయ్యా. నమ్మకత్వంగా ఉండి మీ సాక్ష్యాన్ని మేము కాపాడుకున్నప్పుడు మీరు ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకుంటాం. మానవులుగా తప్పిపోతుంటామయ్యా, దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. మీ బిడ్డలందరినీ తండ్రి మమ్మల్ని మేము మీ దివ్యమైన హస్తాల్లోకి అప్పగించుకుంటూ నాయన మీ రాకడ ఆలస్యమైతే, నా పోకడ ఆలస్యమైతే మిగిలిన భాగాన్ని కూడా రానున్నటి వారంలో ముగించడానికి సహాయం దయచేయమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకనే ఆయన ఎవరో మరొకసారి మనకు ఆయన రుచి చూపించినాడు. ఆయన ఏమై ఉన్నాడో, దేని కొరకు ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడో ఆయన నీకు నాకు రుజువు చూపించున్నాడు. రానున్న వారంలో ఆయన మనకి ఏమై ఉన్నారో ఆయన తెలియచేయబోతున్నాడు. అది తెలుసుకున్న తర్వాత మనం ఆయన కొరకు ఏమి చేయాలో తెలుసుకుందాం. మీరు మా గురించి, మా పరిచర్ల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అదేవిధంగా మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించలాగున మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని
మీ గురించి అనునిత్యం మేము ప్రార్థన చేస్తాం. మా గురించి కూడా మేము ప్రార్థన చేయమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకొచ్చిన మీ ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.